ఈ రోజు వీడియోలో మీకు కొర్రలతో చాలా టేస్టీగా ఎంతో హెల్తీగా చేసుకునే దోసను ఎలా పోయాలి కొలతలు ఏంటి అనే వివరాలన్నీ కూడా చెప్తానండి. ఎంతో రుచిగా ఉంటాయి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇక అసలు ఆలస్యం చేయకుండా ఈ హెల్తీ టేస్టీ దోశ రెసిపీని అయితే చూసేద్దామా. మరి ముందుగా ఈ కొర్ర దోశల కోసం కొర్ర బియ్యాన్ని అయితే తీసుకోవాలండి. ఇలా చూస్తున్నారు కదా, కొర్ర బియ్యం అయితే ఇలా ఉంటాయి. మనము ఇంట్లోకి వాడుకోవడానికి అని అడిగితే ఇలాగా మంచిగా చేసినవైతే కొర్రలు ఇస్తారండి. లేదా పిట్టలకు వేసేయడానికి పొట్టుతో సహా ఉండే కొర్రలు కూడా ఉంటాయి. మనం అడిగి మరి మంచి కొర్రలను అయితే తీసుకోవాలి. ఇక కొర్రలను వచ్చేసి ఒక మినప్పప్పుకి 3 కొర్రలు, అంటే ఒక గ్లాసు మినప్పప్పుకి 3 గ్లాసుల కొర్రల చొప్పున నేను ఇక్కడైతే కొర్ర బియ్యాన్ని తీసుకుంటూ ఉన్నాను. రెండు కూడా బాగా వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల మెంతులు వేసి ఒకసారి అంతా కలుపుకొని 2-3 సార్లు వాష్ చేసి పెట్టుకొని ఇలాగా నీళ్ళను పోసి 6 నుండి 7 గంటల పాటు బాగా నాననివ్వాలి. తర్వాత 7 గంటలు అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే బాగా నానిపోయి ఉంటాయండి. చూస్తున్నారు కదా. వీటిని మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ మెత్తటి పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. మీరు కావాలంటే ఈ టైంలో అటుకులను కూడా నానబెట్టుకొని రుబ్బుకోవచ్చు. అటుకులు కూడా బియ్యం కిందకే వస్తాయి కదా అని అనుకునేటట్లయితే అటుకులు ఏమీ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి. ఈ దోశలు ఇట్టే వేసినా కూడా చాలా బాగా వస్తాయి. ఇలాగా బ్యాచ్ల కింద అంతా పిండినంతా కూడా రుబ్బి పెట్టుకోవాలి. రుబ్బి పెట్టుకొని మీకు పుల్లగా ఇష్టమైతే ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. పులుపు ఇష్టం లేని వాళ్ళు రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి. ఇవి ఎందుకంటే మిల్లెట్స్తో చేసినవన్నీ కూడా చాలా బాగా పులిసిపోతాయి. ఇది చూస్తున్నారు కదా, మరుసటి రోజు నేను ఉదయాన్నే ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. పిండి ఎంత బాగా పర్మెంట్ అయిందో. చలికాలం అయితే ఈ పిండి బయటే పెట్టుకోవచ్చు, సమ్మర్లో అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పును వేసి ఒకసారి బాగా కలుపుకొని కొంచెంగా నీళ్ళను వేసి దోశ బ్యాటర్ని అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. మిల్లెట్స్తో చేసిన ఏ పిండి అయినా సరే త్వరగా పులిసిపోతుందండి. అందుకనే రాత్రంతా పులియనీయకూడదు. ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే అలాగా పులియబెట్టుకోవాలి, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. తర్వాత ఇక మనము దోశలు వేసేసుకోవడమే. ఒకవేళ రాత్రి పప్పు నానబెట్టి ఉదయం దోశలు పోసుకునేటట్లయితే ఉదయము గంట నానబెట్టినా కూడా ఈ పిండి చాలా బాగా వస్తాయండి. అప్పుడు కొంచెంగా వంట సోడాను యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక పెన్నం బాగా కాలిపోయిన తర్వాత ఒక గరిటె పిండిని తీసుకుని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటే మనకు కొర్ర దోశలు అనేవి చాలా బాగా స్ప్రెడ్ అవుతాయండి. ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. మామూలు దోశలు లాగానే ఈ దోశలు కూడా చాలా బాగా మనకు తిరుగుతాయి అన్నమాట పెన్నం మీద. రైస్ అవాయిడ్ చేసి ఇలాగా మిల్లెట్స్తో దోశలు ఇడ్లీలు చేసుకునే వాళ్ళకి మన ఛానల్లో చాలా రెసిపీస్ అయితే ఉన్నాయండి. ఒక్కసారి అన్నీ కూడా చెక్అవుట్ చేసేసేయండి, మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. కావాలంటే అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. చూసారా ఎంత మంచిగా రంగు వచ్చిందో. దోశలు అయితే చాలా బాగుంటాయండి, రుచి కూడా చాలా బాగుంటుంది. ఇక మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు ఇలా పోసేసుకోవడమే. మనకు దోశలు క్రిస్పీగా రావాలంటే కొంచెం ఫ్లేమ్ని చిన్న మంట పైన పెట్టుకున్నామంటే క్రిస్పీగా వస్తాయి. లేదు మనకు సాఫ్ట్గా దోశలు కావాలంటే కొద్దిగా హై ఫ్లేమ్ మీద దోశలు కాల్చుకున్నామంటే ఇక సాఫ్ట్గా అయితే దోశలు వస్తాయన్నమాట. అంతేనండి, దోశలు వేసుకోవడంలో ఈ చిన్ని చిట్కాలు పాటిస్తే చాలు, మనం టేస్టీ దోశలు అనేవి మన ఇంట్లోనే మన చేత్తోనే చేసేసుకోవచ్చు. ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే ఈ కొర్ర దోశ రెసిపీ కూడా మీరైతే ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది డెఫినెట్గా కమెంట్ చేసి నాతో అయితే షేర్ చేసుకోండి. మరి ఇలాంటి రెసిపీస్ కోసం అయితే డెఫినెట్గా మీరు మీ సుధక్క ముచ్చట్లు అనే ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదివరకే మన ఛానల్లో కొర్రలు, సజ్జలు, జొన్నలు ఇలాగా అన్ని మిల్లెట్స్తో దోశలు అయితే చేశానండి. దోశలే కాదు ఇడ్లీలు రెసిపీస్ అన్నీ కూడా చాలా ఉన్నాయి. మొన్ననే ఈ మధ్యనే క్వినోవాతో పొంగల్ కూడా చేశాను, ఓట్స్తో పొంగల్ కూడా చేశాను. ఇలాగ రకరకాల టిఫిన్స్ కోసం అయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉంది అనేది డెఫినెట్గా కమెంట్ చేసి షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు ఇచ్చే చిన్న లైక్ మనకి ఇలాంటి వీడియోలు చేయడానికి చాలా బూస్టప్గా ఉంటుందండి. చూస్తున్నారా, టేస్టీ కొర్ర దోశలు అనేవి అయితే రెడీ అయిపోయాయండి. చాలా రుచిగా ఉన్నాయి. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందనేది కమెంట్ చేసి నాతో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు.